గ్రామదేవత ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఫలప్రదాయని కిందనే చూడటం జరుగుతుంది. కాకపోతే మన సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికీను. ఇది గ్రామదేవత ఆరాధన అట్లీస్ట్ మనకి ఆంధ్రాలో తీసుకుంటే మనకి అట్లీస్ట్ క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం నుంచి మనకి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆమెని ఆరాధించిన సింబల్స్ కానీ ఒక గుర్తులు కానీ సింధు నాగరికతలో భలే ఆమె గర్భం నుంచి వచ్చినట్టుగా, లేకపోతే ఆమె మీద ఒక ఎద్దు దూకుతున్నట్టుగా, దానికి గురించి వివరించి చెప్పమంటే చెప్తాను ఎందుకు అలా ఉన్నది అని. సో ఇవన్నీ గుర్తులు మనకి ఆమె ఫలప్రదాయిని, ఆమె భూమి, ఆమె నుంచే ఇవన్నీ వస్తున్నాయి, ఆమె ప్రకృతి అనేది మనకి తెలియజేస్తున్నాయి. ఆ భావన ఇప్పటికీ కూడా ఉంది. ఆ భావన బ్రాహ్మణీకరణలో సంస్కృతంలో కూడా మనకి కనిపిస్తుంది. సింధు నాగరికతలో ఉన్న భావన భూమి దేవత అనేది తర్వాత వేదాల్లో కనిపిస్తుంది. వేదాల్లో నుంచి తర్వాత పురాణాల్లో కూడా ఆమెని ఏ రకంగా వర్ణించారు అంటే, వాళ్ళు సింధు నాగరికతలో అర్థం చేసుకున్న విధంగానే అలాగే గ్రామదేవతని గ్రామంలో ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో, ఎన్ని రకాలుగా అర్థం చేసుకుంటారో, తర్వాత సంస్కృతంలో ఆమెకి అవన్నీ కూడా ఆపాదించారు. వాళ్ళు ఎలాగా సంస్కృత పదాలన్నీ కూడా ఆమెను గ్రామదేవతలు అర్థం చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాయి మనకి. సహస్రనామావళి ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు దేవతకి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా ఆమెను వర్ణించే విధానం చూస్తే అవన్నీ కూడా గ్రామదేవతకి సరిపోయే ఉంటాయి. సో ఇప్పటికీ మనం ఆమెని అనుకుంటున్నా కూడా ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు అడుగుతున్నట్టు. మనకి రీసెంట్గా చూస్తే మనకి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఒకప్పుడు అన్ని మూఢాచారాలు అనుకొని కొన్ని బలులు ఇలాంటివి బ్రిటిష్ వాళ్ళు దాన్ని నిషేధించడం, తర్వాత మన ఇండిపెండెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడాను, భారతదేశ ప్రభుత్వం కూడా కొన్ని నిషేధించడం, తర్వాత ఇవి వాళ్ళు నిషేధించడమే కాకుండాను ఇంకా చేర్పులు మార్పులు వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్న అంటువ్యాధులు వాటిని కూడా మనం నివారించడానికి మనకి ఇప్పుడు ఎన్నో రకాల టీకాలు ఇలాంటివన్నీ వచ్చాయి కదా. సో దానివల్ల కూడా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం.